చెప్పబోతున్నా. మీ పాప లేదా బాబును స్కూల్లో వేయడానికంటే ముందు గుర్తుంచుకోవాల్సినటువంటి 10 విషయాలు ఇవైతే నేను చెప్పబోతున్నాను. నెంబర్ 1, రీసెర్చ్ ది స్కూల్స్ ఇన్ యువర్ ఏరియా. మీ దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలల గురించి అయితే ముందు రీసెర్చ్ చేయండి. సో దానికన్నా ముందు మీరు కన్ఫర్మ్ కావాల్సింది ఏంటంటే మీ పాప లేదా బాబును ఎటువంటి స్కూళ్ళలో మీరు జాయిన్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ స్టేట్ సిలబసా, సిబిఎస్ఈనా, ఐసిఎస్ఈనా లేదా ఐబీ సిలబసా. సో ఈ సిలబస్లలో ఏ స్కూల్లో అయితే మీరు జాయిన్ చేయాలని మీరు అనుకుంటున్నారో ముందుగా కన్ఫర్మేషన్ తీసుకొచ్చుకోండి ముందుగా. దాని తర్వాతకి దానికి సంబంధించినటువంటి మీ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్ని అయితే రీసెర్చ్ చేయండి. తర్వాతకి రీసెర్చ్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ అనేటువంటి తేడా లేకుండా ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్తో సహా మీరు రీసెర్చ్ చేయండి. ఎందుకంటే మన తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్ కోసం అడ్మిషన్స్ దొరకని గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నవి. ఆ విషయం మీకు తెలుసా? రెండవ విషయం, విజిట్ ది స్కూల్. పాఠశాలకు మీరే వెళ్ళండి. జనరల్గా పాంప్లెంట్స్ చూసో లేకపోతే స్కూల్కు సంబంధించినటువంటి ఫలానా స్కూల్ ఇక్కడ ఉంటుంది, దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, మాట్లాడతాం, ఇవన్నీ కూడా పనిచేయవు. మీరు ఫిజికల్గా వీలైతే మీరిద్దరు కూడా పేరెంట్స్ ఇద్దరు కూడా పాఠశాలకు వెళ్ళడానికైతే ప్రయత్నం చేయండి. ఎందుకోసం అనంటే స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ స్కూల్కు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఎన్వైరన్మెంటు, ఆ స్కూల్ లోపల ఉన్నటువంటి గ్రౌండు, బిల్డింగు, స్టాఫ్కు సంబంధించినటువంటి ఒక బిహేవియరు, ఈ అన్ని విషయాలు కూడా ఎప్పుడు తెలుస్తాయంటే ఫిజికల్గా మీరు స్కూల్కు వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది. థర్డ్ పాయింట్, స్కూల్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ మెజర్స్. పాఠశాలలో భద్రతా చర్యలు ఏ మేరకు ఉన్నాయో చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఎందుకంటే ఒక పేరెంట్ 10,000 రూపాయల ఫోన్ కొన్నప్పుడు వాటి మీద స్క్రీన్ మీద గీతలు ఏడబడతాయని చెప్పేసి ఒక స్క్రీన్ గార్డు మనం కొంటున్నాం కదా. మరి ప్రాణానికి ప్రాణమైనటువంటి మన పిల్లలు స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ పిల్లలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ గురించి మనం ఇంకెంత ఆలోచించాలి, అవునా కదా? సో మీరు ఒకసారి స్కూల్కి వెళ్ళినప్పుడు కొన్ని సేఫ్టీ మెజర్స్ అయితే మనం చూడవచ్చు. ఏంటంటే దాంట్లో నెంబర్ 1 ఏంటంటే ఇప్పుడు ఒక స్కూల్ కనుక మోర్ దాన్ 1 ఫ్లోర్ కనుక ఉన్నట్లయితే పిల్లలు ఏం చేస్తారు, ఆ వరండాలోకి వెళ్ళి వాళ్ళు సరదాగా కిందికి తొంగి చూడడం, పిల్లలు ఒకరికి నెట్టేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా. ఒకసారి అలా కనుక జరిగినట్లయితే దానికి సంబంధించినటువంటి ఫెన్సింగ్ సెక్యూరిటీ గ్రిల్లు ఐరన్ ఫ్రేమ్తో కావచ్చు, లేకపోతే ఒక కొంచెం ఎత్తులో ఉన్నటువంటి వాల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. క్లాస్ రూమ్లో కావచ్చు, క్లాస్ రూమ్ బయట కావచ్చు, సీసీ కెమెరాలు కనుక ఉన్నట్లయితే పిల్లలకు అడిషనల్గా సెక్యూరిటీ అనేది ఉంటుందనేది నా ఒపీనియను కొంతవరకు. తర్వాతకి ఒక స్కూల్ను ఎస్టాబ్లిష్ చేయాలంటే ఖచ్చితంగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఉండి తీరాలి. ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఏ ఎక్విప్మెంట్ కూడా ఇన్స్టాల్ అయ్యి ఉండదు. ఎస్పెషల్లీ మీరు జాయిన్ చేయబోయేటువంటి స్కూలు మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ అయితే ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. అదొకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాతకి కాంపౌండ్ వాల్, దీన్ని కూడా మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పవచ్చు. ఎందుకోసం అంటే ఒకసారి స్కూల్ అయిపోయిన తర్వాతకి కాంపౌండ్ వాల్ లేదనుకోండి, ఏం జరుగుతుంది, అక్కడ సాయంత్రం పూట మందు బాబులకు అడ్డాగా మారిపోతుంది. ఆ తర్వాతకి ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి కూడా అవకాశం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కాంపౌండ్ వాల్ అనేది కూడా ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అని మనం అనుకోవచ్చు. ఏమంటారు మీరు? మనం గుర్తుంచుకోవాల్సినటువంటి 4వ పాయింట్, స్కూల్ పాలసీస్, పాఠశాల నిబంధనలు. ప్రతి పాఠశాల కూడా యూనికే కదా. ప్రతి పాఠశాలకు ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వేరుగా ఉంటవి. వీటిని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కమ్యూనికేషన్ విత్ పేరెంట్స్. ఇంతకుముందు ఎలా ఉండేది, ఒక స్కూల్లో టీచర్స్ కావచ్చు, తర్వాత యాజమాన్యం కావచ్చు, పేరెంట్స్తో మాట్లాడాలి అంటే కొన్ని పాఠశాలలు ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేటివి. మీరు ఏ రోజైనా రావచ్చండి, ఫలానా టైంలో వస్తే మీరు టీచర్స్తో కావచ్చు, స్కూల్ మేనేజ్మెంట్తో కానీ మాట్లాడవచ్చు అనేటువంటి స్కూల్స్ కొన్ని ఉన్నవి. ఇంకో కొన్ని స్కూల్స్ ఉంటాయి ఏంటంటే ప్రతీ నెల పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది, మీరు ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు మాత్రమే రావాలి, అప్పుడు మాత్రమే టీచర్స్తో కావచ్చు, స్కూల్ మేనేజ్మెంట్తో కావచ్చు, అప్పుడు మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేటువంటి స్కూల్స్ కూడా కొన్ని ఉన్నవి. తర్వాతకి ఇదొక్కటి మాత్రమే కాదు, నెక్స్ట్ ఇంతకుముందు ఒకప్పుడైతే మనకు కమ్యూనికేషన్ ఎలా ఉండేది పేరెంట్స్ తోటి అంటే పిల్లలకు, తర్వాతకి స్కూల్కు, పిల్లలకు
పేరెంట్స్కి ఈ కమ్యూనికేషన్ అనేది త్రూ డైరీ ఉండేది ఒకప్పుడు. మరి ఈ రోజుల్లో ఎలా ఉంది? మ్యాక్సిమం వాట్సాప్, త్రూ వాట్సాపే ఈ రోజులలో కమ్యూనికేషన్ చేస్తూ ఉన్నారు. అవును కదా? నెక్స్ట్ మనకు మాట్లాడుకోవాల్సింది హోంవర్క్ గురించి. కొన్ని స్కూళ్ళలో హోంవర్క్ ఎలా ఉంటుందంటే వాళ్ళు స్కూళ్ళ నుంచి బయటికి వెళ్ళే టైంకి వాళ్ళు ఏవైతే హోంవర్క్ ఉంటాయో ఆ హోంవర్క్ అంతా కూడా స్కూల్ ప్రెమిసెస్లోనే వాడు స్కూల్ బాబు లేదా పాపు స్కూల్లో ఉన్నప్పుడే హోంవర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసి మీ పిల్లల్ని ఇంటికి వచ్చేటప్పుడు ఏంటంటే ఎలాంటి హోంవర్క్ లేకుండా ఫ్రీ ఆఫ్ మైండ్తో పంపించేటువంటి స్కూల్స్ కూడా మనకున్నవి. ఇంకా కొన్ని స్కూల్స్ ఉండవి. ఎలా అంటే ఉన్న టైం రోజులోకి ఇంత అయితే ఇచ్చేటువంటి హోంవర్క్ మాత్రం ఇంత. అంత హోంవర్క్ తోటి పిల్లలు హెవీ బర్డెన్ తోటి అయితే ఇంటికి వస్తారు. అలాంటి స్కూల్స్ కూడా కొన్నవి. మీరు ఉన్నటువంటి స్కూలు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది అనేది గుర్తుంచుకోండి. మీ ప్రయారిటీని బట్టి మీరు స్కూల్ అయితే ఎంచుకోవచ్చు. నెక్స్ట్ బ్యాగేజ్. పిల్లలకు ఈ మధ్య వచ్చినటువంటి రీసెర్చ్లో ఏంటంటే పిల్లలకి ఏంటంటే నడుము అనేది తొందరగా వంగిపోతుంది. ఎందుకోసం అంటే వాళ్ళు మోసేటువంటి బ్యాగ్ ద్వారా. ఒక ఫ్లోరే కాదు కదా, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఎక్కేటప్పుడు ఏంటంటే ఆ ఫుల్ ఆ వెయిట్ అంతా కూడా పిల్లల వెన్నెముక మీద ప్రభావం అయితే చూపుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని స్కూల్స్ ఏంటంటే వాళ్ళకు పిల్లలకు సపరేట్గా ర్యాక్స్ ఇస్తున్నారు. దాంట్లో ఏంటంటే ఏవైతే హోంవర్క్ ఉన్నాయో అవి మాత్రమే పిల్లలు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. మిగతా నోట్బుక్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, అవన్నీ కూడా స్కూల్లో ఉన్నటువంటి ర్యాక్లో పెట్టవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే లగేజ్ తగ్గించుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ ఏమైనా ఉందా లేదో మీరు చెక్ చేసుకోండి. 5th పాయింట్ మనం చెప్పుకోవచ్చు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. చాలామంది పేరెంట్స్కు ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి వాళ్ళకి అవసరం లేదు, చాలా లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. పేరెంట్స్ ఇస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ స్కూల్స్ కూడా వాళ్ళకి అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఎందుకోసం అంటే వాళ్ళ 6th క్లాస్ నుంచి తొందరగా 10th ఇంటర్మీడియట్ డిగ్రీ కావచ్చు, ఏం కావాలి వాళ్ళకి? ర్యాంకులు కావాలి. మా పిల్లాడు లేదా పాప ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా, ఐఐటి సీట్లో సీట్ వస్తుందా లేదా, ఎంబీబీఎస్లో సీట్ వస్తుందా లేదా, ఇట్లా వాళ్ళు మార్నింగ్ లేచినప్పటి నుంచి, మార్నింగ్ ఎప్పుడో 6 గంటలకు లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి 10 గంటల వరకు వాళ్ళు చదువుకోవడానికే టైం సరిపోవట్లే. ఇంకా వాళ్ళు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఆడడానికి ఇంకా ఎక్కడ పాసిబిలిటీ ఉంది? గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడినటువంటి ఒక విద్యార్థి చాలా ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటాడు. వాళ్ళకు ఎలాంటి జబ్బులు కావచ్చు, రోగాలు కావచ్చు అంత ఈజీగా రావు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడినటువంటి పిల్లలు వాళ్ళు ఎమోషనల్లీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఎలా అంటే జీవితంలో వాళ్ళు ఆడేటువంటి ఆటలలో గెలుపు ఓటములు 2 ఉంటవి. సో గెలుపును ఎంతైతే హ్యాపీగా తీసుకుంటారో ఓటమిని కూడా అంతే హ్యాపీగా తీసుకునేటువంటి కెపాసిటీ వాళ్ళ లోపల ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి 6th పాయింట్ క్లాస్ రూమ్ సైజు. ఒక తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఒక క్లాస్ రూమ్లో 20 మంది కనుక ఉన్నారనుకోండి, ఆ టీచర్కి స్టూడెంట్స్కి మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా ప్రాపర్గా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అనేది చాలా స్మూత్గా జరిగిపోతుంటుంది. ఒక 30 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఆ క్లాస్ రూమ్ కూడా పర్వాలేదు, ఒక మోస్తారుగా బాగానే ఉంటుంది. కానీ 40 అంతకంటే ఎక్కువ దాటిందనుకోండి క్లాస్ రూమ్ సైజు ఎలా ఉంటుంది? వరస్ట్గా ఉంటుంది. చాలా వరస్ట్ కండిషన్లో ఉంటుంది ఆ క్లాస్ రూము. మీ పాప లేదా బాబు స్కూల్లో వేస్తున్నారంటే మీ క్లాస్ రూమ్ సైజు ఎంత మరి మీరు తెలుసుకోవాలి కదా. తెలుసుకొని మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయండి. ఓకేనా? మనం మాట్లాడుకోవాల్సినటువంటి 7th పాయింట్ ఏంటంటే టీచర్ క్వాలిఫికేషన్. ఆ స్కూళ్ళలో పనిచేసేటువంటి టీచర్ యొక్క అర్హతలు ఏమున్నవి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి అనేది నెక్స్ట్ మనం చర్చించుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. ఒక కమ్మరి వాడికి లోహ స్వభావం తెలిసి ఉండాలి, ఒక కుమ్మరి వాడికి మట్టి స్వభావం తెలిసి ఉండాలి, ఒక దర్జీ వాడికి బట్ట స్వభావం తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు బయటకు వచ్చేటువంటి ఒక ప్రోడక్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఒక టీచర్కి పిల్లల మనస్తత్వాన్ని తెలుసుకునేటువంటి స్వభావం ఉండాలి. టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేశారా లేదా అనేది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా. మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు వర్క్ మీద డెడికేషన్ కాదు వచ్చేది, వాళ్ళకు టైంపాస్ కోసం చాలామంది వచ్చేటువంటి టీచర్స్ అయితే ఉన్నారు. సో కాబట్టి మీరు ఒక స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలనుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి టీచర్స్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంది అనేది కూడా ఇంపార్టెంట్ పాయింట్. మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పాల్సుకున్నటువంటి విషయం. మనం మాట్లాడుకోవాల్సినటువంటి నెక్స్ట్ 8th పాయింట్ గ్యాదర్ ది ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ పేరెంట్స్. ప్రస్తుతం ఆ స్కూల్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఒపీనియన్ని మీరు తెలుసుకోండి. ఆ పేరెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి స్కూల్ తోటి, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ స్కూల్కు ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ పేరెంట్స్ కంటే పర్ఫెక్ట్గా ఇంకెవ్వరూ చెప్పలేరు.
కాబట్టి వాళ్ళ ఒపీనియన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లా మల్టిపుల్ పీపుల్స్ని అడగండి. అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ చెప్పేటువంటి ఆన్సర్ని క్రోడీకరించుకొని మీ ఒపీనియన్ అనేది ఫామ్ చేసుకోండి. మీ పిల్లల్ని ఆ స్కూల్లో జాయిన్ చేయాలా వద్దనేది మీరైతే ఒక ఒపీనియన్కి రావచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి 9th పాయింట్, ఇన్వాల్వ్ యువర్ చైల్డ్. మీ పిల్లల్ని భాగస్వాములని చేయండి. మీ పిల్లలు కనుక ఏ నర్సరీనో ఎల్కేజీనో అయితే పిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీరే డిసిషన్ తీసుకోవచ్చు ఏ స్కూల్లో చేయించాలి అనేటువంటి విషయం. కానీ మీ పిల్లలు కనుక 5th క్లాస్ అండ్ ఎబో క్లాస్ కనుక చదువుతున్నట్లయితే మీరు తీసుకునేటువంటి డిసిషను మీ పిల్లలతో కూడా చర్చించండి. ఫలానా స్కూల్లో వేయాలనుకుంటున్నాము, ఫలానా స్కూల్లో మీకు చదువు చెప్పించాలనుకుంటున్నాము, సో అండ్ సో రీజన్ వల్ల అన్నట్టుగా కూలంకుషంగా వాళ్ళకి చెప్పండి. వాళ్ళ అనుమతితోటే ఆ స్కూల్లో జాయిన్ చేయించండి. ఎందుకంటే అప్పటి వరకే వాళ్ళకు కూడా ఒక ఒపీనియన్ అనేది ఫామ్ అవుతుంది. నేను చదవబోయేటువంటి స్కూలు ఇలా ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇంతకుముందు చదివిన స్కూల్ అయితే మా పిల్లలు బాగా చదివారండి, ఇంతకన్నా మంచి స్కూల్ అని చెప్పేసి ఈ స్కూల్లో వేసినాం, ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏం చదవట్లేరు. రీజన్ ఏంటంటే ఆ డిసిషన్ అనేది మీరు తీసుకున్నారు పేరెంట్స్గా, వాళ్ళ డిసిషన్ అనేది మీరు తీసుకోలేదు. వాళ్ళని ఒప్పించండి, వాళ్ళతోటి మాట్లాడండి, చర్చించండి, యాక్సెప్టెన్స్ చేయించండి. అప్పుడు మాత్రమే ఒక కలెక్టివ్గా మనకు ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదేంటంటే స్కూల్ ఫీ, విటమిన్ ఎం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కూల్ వాళ్ళకి మనకి. ఏంటంటే స్కూల్ ఫీజు ఎంతో మనకు ముందే తెలుసు, మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంతో మీకు ముందే తెలుసు. సో వీటి దృష్టిలో పెట్టుకొని ఎంతైతే మీరు ఫీజు కట్టగలుగుతారని మీరు అనుకుంటున్నారో దాని ప్రకారం మాత్రమే మీకు షూట్ అయ్యేటువంటి స్కూల్ లోపల మాత్రమే వేయండి. కళ్ళు పోయేంత కాటుగా పెట్టుకోవద్దు, మీరు ఇబ్బంది పడవద్దు, స్కూల్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టొద్దు. సో స్మూత్ ట్రాన్సాక్షన్ మంచిగా ఉండాలంటే మీరు ఎంతైతే ఫీజు కట్టగలుగుతారని మీరు అనుకుంటున్నారో దాని ప్రకారమే మంత్లీ కడతారా, హాఫ్ ఇయర్లీ కడతారా, క్వార్టర్లీ కడతారా, యాన్యువల్ కడతారా, ఇవన్నీ స్కూల్తో ముందే మాట్లాడేసుకొని అనుకున్న దాని ప్రకారం తూచా తప్పకుండా స్కూల్ ఫీజు పే చేయండి. సో ఇది ఈరోజు వీడియో. నేను ఏవైనా పాయింట్స్ మిస్ చేశానని మీకు అనిపిస్తే మాత్రం ఆ పాయింట్స్ని మీరు కామెంట్లో అయితే తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.